మావయ్య గారు, అది యశ్వంత్ గారు. నాన్న అది నా కళలో నలక కాదు, ఆర్తి గారి కళలో నలక పడింది, దాన్ని నేను తీస్తున్నాను అంతే. నా మాట వినండి నాన్న, అది నిజం. అదేంటంటే ఆర్తి గారు నా మాట వినండి. ఆర్తి గారు, ఇదిగో మీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది, చూస్తూ ఉండండి. యశ్వంత్ గారు, అరే ఆర్తి గారు, నా మాట వినండి. హలో ఆర్తి గారు, దయచేసి ఆగండి, నా కోసం ఆగిపోండి. బాబు అందరికీ బాయ్ చెప్పు, అలాగే అందరినీ త్వరగా రమ్మని చెప్పు, ఎందుకంటే నువ్వు అందరినీ చాలా మిస్ అవుతావు కాబట్టి. మొదటి పిల్లలు బండ్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రదీప్ వెళ్ళొస్తాం. అలాగనే బాబు ప్రదీప్, చూడు ఆయుని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా? వీడు ఏమేం తింటాడో నేను వాటి లిస్టు తయారు చేసి ఉంచాను. వీడికి అవి మాత్రమే పెట్టాలి. అలాగే అమ్మా. ప్రదీప్, ఇంకో విషయం, ప్రణతి బయటికి వెళ్ళింది కదా, వచ్చిన తర్వాత మీరిద్దరు ఆయుని వ్యాక్సినేషన్ కి తీసుకెళ్ళండి. నాకు తెలిసినంత వరకు మీరిద్దరు జాగ్రత్తగానే ఉంటారు, కానీ ప్లీజ్ ఒక్క సెకండ్ కూడా వాడిని విడిచిపెట్టి మాత్రం దూరంగా ఉండకండి ప్లీజ్. వదినా, మీరేమీ కంగారు పడకండి, నేను ప్రణతి వీడిని జాగ్రత్తగా చూసుకుంటా. ఇదిగో జాగ్రత్తగా వినండి, మీరు ఊరు చేరుకున్న తర్వాత ఫోన్ చేయడం మర్చిపోకండి. అరే, మీరంతగా కంగారు పడాల్సిన అవసరమే లేదు యశ్వంత్, మాకంతా అర్థమైంది. ఏమర్థమైంది? అదేంటంటే అందరికీ చెప్తున్నారు కానీ మీ ఉద్దేశం ఒకరి మీదే. నేనేం చెప్పొచ్చానంటే మీరు చెప్పడం అందరినీ చూసి చెప్తున్నారు కానీ మీ చూపు మాత్రం ఆర్తి వైపే లాగుతుంది. మీరు అపార్థం ఇక చేసుకుంటున్నారు. మీరేం చెప్పక్కర్లేదు, ఆర్తి రోజుకి 10 సార్లు కాల్ చేస్తుంది మీకు, సరేనా? ఓకే యశ్వంత్ గారు, మేము బయలుదేరుతాం. మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని మీ టేబుల్ రైట్ సైడ్ డ్రాలో పైనున్న డ్రాలో ఉన్నాయి. ఓకే, ఇంకా మీ మెడిసిన్స్ దాని కింద సెకండ్ డ్రాలో ఉన్నాయి. మీ సాక్స్ మీ కబోర్డ్ లాస్ట్ డ్రాలో ఉన్నాయి. మీ షూస్ నేను పాలిష్ చేసి పెట్టాను. మీ షర్ట్, టీ షర్ట్స్ అన్ని ఇస్త్రీ చేసి పెట్టాను. అలాగే మీ ఏమన్నారు? మీ అండర్ గార్మెంట్స్ కూడా సరైన చోట్లోనే ఉన్నాయి. ఆర్తి గారు, మీరు ఒక పని చేయండి, వీటన్నిటిని మీరు ఒక బాక్స్లో ప్యాక్ చేసి పెట్టెళ్తారా? నేను ఒక విషయం చెప్పనా ప్రదీప్, ఈయన కూడా వ్యాక్సినేషన్ వేయించేసాయి. రైట్ వదినా. సరే ఆర్తి, యశ్వంత్ ఎలాగోలా వెతుక్కుంటాళ్లే, ఇక పద టైం అవుతుంది. అలా జరిగినా జరగకపోయినా కానీ కాల్ చేయడానికి అవకాశం అయితే దొరుకుతుందిగా. ఆ దేవుడి మీద ఒట్టు, ఎప్పటి నుండి సామాన్లు సిద్ధం చేసుకుని తలుపు దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఈ ఏష ఆర్తి గోలలో విమానం కాస్త మనల్ని ఎక్కించుకోకుండానే ఎగిరిపోతుందేమో. పదండి. బాయ్ అత్తయ్య. బాయ్, పదండి, రండి. యశ్వంత్, నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్, నేను తీసుకెళ్తాను. ఆర్తి గారు, ఐ మిస్ యూ. యశ్వంత్ గారు, ఐ మిస్ యూ టూ. ఇప్పుడు ఆయు డైపర్ చేంజ్ చేసుకున్నాడు, రెడీ అయిపోయాడు. ఇప్పుడు వ్యాక్సిన్ చేయించుకోవడానికి వెళ్దాం. భయపడొద్దు. నా ఆయు చాలా బ్రేవ్ కదా. నువ్వు అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు, ఎప్పుడు అమ్మతోనే ఉంటావు కదా. ప్రణతి, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నువ్వు ఆయన ఒంటరిగా చూసుకోగలవా లేదా అని. చూసుకోగలను, ఇందులో టెన్షన్ పడ్డానికే ఉంది. అదేంటంటే ప్రణతి, ఈ విషయంలో మన ఇద్దరికి ఏమీ తెలీదు. నీకు పిల్లల్ని చూసుకోవడం తెలీదు, నాకు పిల్లల్ని చూసుకోవడం తెలీదు. డోంట్ వరీ ప్రదీప్, ఆర్తి అక్క నాకు అన్నీ చెప్పి వెళ్ళింది. ఇలా చూడు, తను మొత్తం లిస్ట్ రాసి పెట్టింది. చూడు చూడు. ఓ నాన్న మొత్తం 4 పేజెస్ రాసింది. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు కదా. ప్రణతి, నాకేమనిపిస్తుంది అంటే ఆర్తి వదిన టీచర్ అయి ఉంటే బాగుండని. కదా, నాకు కూడా అలాగే అనిపించింది. అక్క టీచర్ అయితే బాగుండేదని. అంటే నువ్వు ఆర్తి వదినకి స్టూడెంట్, ఆర్తి వదిన నీకు గురువు, రైట్? అవును. అయితే ప్రణతి, నాకేమనిపిస్తుందంటే నువ్వు నీ గురువుని డిసప్పాయింట్ చేయవు కదా అని. ఐ మీన్, అంటే తనకు అనిపించకూడదు కదా తన స్టూడెంట్కి అసలు ఏమీ రాదని, అవునా? ఏం కాదు, నేను కూడా ఆర్తి అక్కలాగా ఒక మంచి తల్లిని చూపిస్తాను. అవును కదా నాన్న? అర్థమైందా మిస్టర్ ప్రదీప్ సింధ్యా? నాకంతా అర్థమవుతుంది ప్రణతి. చూసావరా, ఇంతకుముందు మమ్మీ నన్ను బాగా చూసుకునేది, ఇప్పుడు నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను మర్చిపోయింది. అయినా ప్రణతి,
నాకు ఒక విషయం చెప్పు. నువ్వు చివరిగా ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు నాకు? లాస్ట్ టైం అది ప్రణతి ఇంతగా ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు చెప్పేచ్చు కదా, బాబు ఐ లవ్ యూ, సింపుల్. ఏంటి అంతేనా? నేను నా బాబుకి ఐ లవ్ యూతో పాటు ఒక కిస్ కూడా ఇస్తాను. అరే వా, ఇది చాలా అద్భుతంగా ఉంది. అంటే సూపర్ హిట్ అయిపోయింది. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ బాబు. ప్రణతి, నువ్వేం చేస్తున్నావు? ఏంటి వీడే నా బాబు, నువ్వు కాదు. చూసావరా, విన్నావా? ఒకప్పుడు మమ్మీ నన్ను బాబు అనేది, ఇప్పుడు నువ్వు వచ్చాక నన్ను మర్చిపోయింది. అంతేలే, ఏం చేస్తావు? అరే ఇలా చూడు, వీడు కూడా నవ్వుతున్నాడు. నవ్వు నవ్వు, నన్ను చూసి నువ్వు కూడా నవ్వు. బాబు నాన్నకి చెప్పు అలా బాధపడకూడదని. మమ్మీ ఫస్ట్ లవ్, మమ్మీ ఫస్ట్ హీరో మీరేనని. నేను ఇప్పుడెప్పుడే వచ్చాను అని. అవునా? కానీ మమ్మీ నిన్ను చాలా చాలా ప్రేమిస్తుందని. ఐ లవ్ యూ బాబు. అరే వా, వినవరా నువ్వు? ఐ లవ్ యూ ప్రణతి. ప్రణతి, ఇక్కడ పార్కింగ్కి చోట్లేదు. ఆ, నువ్వు ఆయన చూసుకుంటావు కదా? ఆ, అలాగే, నేను ఆయన చూసుకుంటాను. డోంట్ వరీ, ఆయు మమ్మీ దగ్గర ఉన్నాడు, వాడికేం కాదు. సరే, జాగ్రత్త. సీ యూ. అలాగే. ఆయుని మళ్ళీ ఒంటరిగా వదిలేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఆర్తి. నువ్వు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చావు, నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన దానికి ఎంత బాధపడతావో. నీకు నాకు మధ్య శత్రుత్వం యశ్వంత్ మూలంగానే మొదలైంది. ఇక ఇప్పుడు ఆయుతో పాటు ముగిసిపోతుంది. నీ నుండి నేను అన్నిటినీ దోచుకుంటాను. అలా చెయ్యకపోతే నేను నిద్రపోలేను ఆర్తి. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వ్యాక్సిన్ అయిపోయింది కదా. కానీ డాక్టర్ గారు ఇంకొక డోస్ ఎక్స్ట్రా ఇమ్మన్నారు. మీ అబ్బాయి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి డోస్ ఇప్పించి తీసుకొస్తాను. లేదు, నేను కూడా వస్తాను. మీరు ఇక్కడే ఉండండి, అబ్బాయిని మాత్రం నాకు ఇవ్వండి. ఒకసారి నేను ఇలాగే తప్పు చేశాను, మళ్ళీ ఇలాంటి తప్పు చేయదలుచుకోలేదు. నేను వీడిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాను. పదండి, నేను కూడా వస్తాను. ఈ ప్రణతి తనను తాను చాలా తెలివైందనుకుంటోంది. ఆర్తి తనకిదంతా చెప్పి పంపించుంటుంది, ఆయుని ఒక్క నిమిషం కూడా వదలద్దు అని. కానీ ఇప్పుడు నేనేం చేయను? ప్రదీప్ చెప్పు. ఏంటి ప్రణతి, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇదిగో నేను బయలుదేరుతున్నాను. కానీ ఉన్నట్టుండి మేడం, మీ అబ్బాయి నెంబర్ వచ్చేసింది, కానీ మీరు ఫోన్ మాట్లాడుతూ లోపలికి రాకూడదు. అది వీడికి ఇంకో డోస్ కూడా ఇవ్వాలట, అందుకని నేను ప్రశాంతంగా ఫోన్ మాట్లాడండి. మీ అబ్బాయి నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. ఇటు ఇవ్వండి, ఇవ్వండి. సరే, కానీ జాగ్రత్త.
సరే సరే, నువ్వు ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆయు అడవలేదు కదా? లేదు లేదు, అస్సలు ఎడవలేదు. వాడికి భయమే లేదు. మేము ఒక 2 minutes లో వచ్చేస్తాం. అలాగే. అరే అనయ్య నువ్వా? ప్రణతి చెప్పు. ఏమైంది? పక్కన ఎవరైనా ఉన్నారా? అరే యశ్వంత్ అన్నయ్య వచ్చాడు. తనకేమి తోచట్లేదేమో, నా వెనకే వచ్చేసాడు. సరే సరే, నువ్వు ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే ఓకే, నేను 2 minutes లో బయటికి వచ్చేస్తాను. బాయ్. అన్నయ్య, నాన్న అత్తయ్య వాళ్ళు ఎక్కిన బండి బయలుదేరిందా? బయలుదేరింది. భోపాల్కి రాగానే నాకేంటో మా పుట్టింటికి వెళ్ళినంత సంతోషంగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముంబై వెళ్ళేటప్పుడు ఏ పనులైతే మిగిలిపోయాయో అవన్నీ పూర్తి చేసుకుందాం. స్నేహితుల్ని కలవాలి, చుట్టాల్ని కలవాలి, షాపింగ్ చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఓకే అక్క, ఓకే. ఇంకా మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఏమంటారు పల్లవి, పావని, అంశు? అరే మీరు మీ అత్తయ్యని మాత్రం మర్చిపోకండి. ఓహో, మేము మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? మీరు మాకు అత్తయ్య మాత్రమే కాదు, మాకు స్నేహితురాలు కూడా మీరే కదా. అలాగా? సరిగ్గా చెప్పావు ఆర్తి. మేము అదృష్టవంతులం, మీలాంటి అత్తమ్మ మాకు దొరికింది. అరే యశ్వంత్ గారు మెసేజ్ పంపారు. వెల్కమ్ యూ ఆల్. మనం ఇంకా ఊళ్ళో అడుగు పెట్టనలేదు, అప్పుడే మీ ఆయన ప్రేమంతా వచ్చేసినట్టుంది. నేను యశ్వంత్ గారికి ఫోన్ చేసి అడుగుతాను, ఆయుకి వ్యాక్సినేషన్ అయ్యిందో లేదో. ఎక్కడ నా బాబు? మీ బాబుని నీకు ఇచ్చేసాను కదా. నా బాబుని నాకు ఇచ్చావా? నాకెప్పుడు ఇచ్చా? మేడం మీరు ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయినట్టున్నారు. నేను మీ బాబుని మీకు ఇచ్చేసాను. మీ బాబుని మీకు చూసుకోవడం తెలీదు, నింద మాపై వేస్తున్నారా? ఎవరైనా బిడ్డని మర్చిపోతారా? నా బిడ్డని ఇచ్చానని ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్పు, లేదంటే లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిజం చెప్పు, నా బిడ్డని నువ్వు. రితికలా ఉంది. రితిక, 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 నా బాబు. రితిక, రితిక ఆగు. రితిక ఏం చేస్తున్నావు నువ్వు? అనయ్య నువ్వు ఎక్కడే ఉండు, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. నేను ప్రణతిని ఆయన్ని తీసుకొని వస్తాను. ప్రణతి ఫోన్ చేస్తుంది. చెప్పు ప్రణతి. ప్రదీప్ తొందరగా రా, రితిక బాబు తీసుకుని పారిపోతుంది. ప్రదీప్ తొందరగా రా. ఏంటి రితిక ఇక్కడ? కానీ ప్రణతి ఏంటి ప్రణతి, ఏమైంది? బావగారు, రితిక ఇక్కడ ఉంది. తన బాబు తీసుకుని పారిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏంటి? త్వరగా రండి. రితిక ఆయన తీసుకుని వెళ్ళిపోయిందా? సరే మేము ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది అన్నయ్య? పద త్వరగా పద. రితిక ఆగు. రితిక నా బాబు. రితిక, రితిక. అనయ్య అనయ్య జాగ్రత్త. అనయ్య ఆయుకి ఏమీ కాదు, చూసుకో. అనయ్య ఆయుకి ఏమి కాదు, నువ్వు ఎక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. సరేనా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆర్తి గారు. హలో హలో యశ్వంత్ గారు, ప్రణతి ఆయుకి వ్యాక్సినేషన్ వేయించిందా లేదా? అంతా బానే ఉంది, ఆయు బానే ఉన్నాడు. అవును ఆర్తి గారు, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది యశ్వంత్ గారు? అంతా బాగానే ఉంది కదా, మీరు ఎందుకంత ఆయాసపడుతున్నారు? లేదు నేను బానే ఉన్నాను ఆర్తి గారు, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. హలో, ఫోన్ కట్ చేసి. ఏంటమ్మా ఆర్తి, అంతా బానే ఉంది కదా? వ్యాక్సినేషన్ అయిపోయిందా? అక్కడ ముంబైలో అంతా బాగానే ఉంది కదా. రితిక, రితిక ఆగు. ప్రణతి 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 ఏమైంది ప్రణతి? రితిక బాబు తీసుకుని వెళ్ళిపోతుంది. తొందరగా ఆగు. సరే నువ్వేమీ కంగారు పడకు. అన్నయ్య బయట ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. అన్నయ్య రితిక లోపల లేదు, నీకేమైనా కనిపించలేదు? లేదు, నాకు కనిపించలేదు. అదిగో రితిక. పదండి.
కార్ తీసుకొద్దాం పదా. త్వరగా. ఆకాష్ ఒక్క నిమిషం, పల్లవిని తీసుకువెళ్ళు, రెడీగా ఉంది. పావని నువ్వు కూడా వెళ్ళు. పదండి 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 పిల్లలు పదండి. అంశు పదండి, పదండి. నువ్వు రా. లేదు లేదు, వీడు తయారవడానికి ఇంకా టైం పడుతుంది. యశ్వంత్ గారికి తెలుసు కదా నేను ఆయు గురించి కంగారు పడుతుంటానని. అయినా ఆయన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఒక్కసారి ఫోన్ ఎత్తి చెప్పొచ్చు కదా అంతా బాగానే ఉందని. ఎంత బిజీగా ఉన్నా మాట్లాడడానికి ఏమైంది? చూడమ్మా, యష్ మనకి ఫోన్ చేయలేదంటే అక్కడ అంతా బానే ఉందని అర్థం. ఒకవేళ ఏదైనా జరిగుంటే తను నీకు తప్పకుండా ఫోన్ చేసి చెప్తాడు కదా. నువ్వేం కంగారు పడుకు, అంతా బానే ఉండుంటుంది. అదేంటి మీరు ఇంకా తయారవలేదా? రాధా త్వరగా పదండి. సోహన్ లాల్ గారు ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేశారు. అక్కడికి అందరూ వచ్చేసారు. మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనం భోపాల్ చేరిన తర్వాత కూడా లేట్ చేస్తే ఏ మాత్రం బాగుండదు. మళ్ళీ మనం సాయంత్రం ఫ్లైట్ కి తిరిగి బయలుదేరాలి కదా. త్వరగా రండి. అలాగే, మాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, మేమందరం బయటకు వచ్చేస్తాం. అందరూ త్వరగా పదండి, అక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఆలస్యం అయితే బాగుండదు కదా. నీకు తెలుసా, పెళ్లి కంటే ముందు మన పాతిట్లో ఇప్పుడు ఉంటున్న కొత్త వాళ్ళని కలవాలని నాకు తొందరగా ఉంది. వాళ్ళెంతో అదృష్టవంతులు కదా, మన సింధియా మెన్షన్లో ఉండటానికి వచ్చారు. పెళ్లి వంకతోనైనా మన ఇంటిని మనం ఒకసారైనా చూసుకోవచ్చు కదా. మళ్ళీ ఆ ఇంటిని చూడటానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఏమో. నాకు ఆ ఇల్లే గుర్తుకొస్తుంది. నాకు పెళ్ళైన తర్వాత మొదటిసారిగా ఆ ఇంటికే తీసుకువెళ్ళే గృహప్రవేశం చేయించారు గాయత్రి అత్తమ్మ. అవునక్క, ఇక యశ్వంత్ గారితో నా గృహప్రవేశం కూడా. మనందరం ఈ ఇంటిని బాగా మిస్ అవుతాం. అండ్ ఐఎమ్ ష్యూర్ మన ఇల్లు కూడా మనల్ని బాగా మిస్ అవుతుంది. అవును. సరే సరే, త్వరగా రెడీ అవుతాం. రితిక ఎటెళ్ళింది? ఎక్కడికి వెళ్తుందన్నయ్య? ఇక్కడెక్కడ ఉండుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో తను ఎదురుగా ఉన్న గొడవంలోనికి వెళ్ళింది. థ్యాంక్ యూ. బాబుని తీసుకోండి. రితిక, నువ్వేం చేస్తున్నావు? నీకేనా పిచ్చ కింద? ఈ బాబు నిన్నేం చేశాడు? వాడిని కిందికి దింపు. యశ్వంత్, మీకు మీ బిడ్డ తిరిగి కావాలి అంటే మీరు నా ప్రేమను అంగీకరించి నా వాడైపోవాలి.